ఈ చిన్నదాని పేరు మల్టీ కుక్కర్. ఇందులో మనము కేక్ చేసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అంతెందుకండి, మ్యాగీ చేసుకోవచ్చు, పాలు చాయ్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. నమ్మట్లేదా? చలో పదండి చూద్దాం. చూడండి, ఇదే మన మల్టీ కుక్కర్. చూడడానికి చిన్నగా అనిపించిన మనకు ఐటమ్స్ విషయాలుగా అదిరిపోయింది. ఇక బాక్స్ మీద ఎటు తిప్పినా దాని కలరు, అందులో ఏం వండుకోవచ్చు అనేటివి మాత్రమే ఉంటాయి. అందుకనే వాటి గురించి అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఐటమ్నే ఓపెన్ చేసేస్తున్నాము. చూడండి, కుక్కర్ మనకి ఈ విధంగా ప్యాకింగ్ చేసి అయితే వచ్చేస్తుంది. దీనిపైన మనకి కవర్ ఉంటుంది. ఆ కవర్ని కూడా తీసేసినామంటే అసలు సామాను మనకైతే బయటికి వెళ్తుంది. ఇక ఇందులో ఒక్కొక్కటి మనకి ఏమేమి వస్తాయని ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేయగానే మనకైతే మూత వచ్చింది. ఆ మూత కూడా చూడొచ్చు, మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంది. అలాగే మంచిగా లోపల వంట కూడా మనకి తెలుస్తుంది. ఇక ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎగ్ ట్రే. మనం 5 ఎగ్స్ని మంచిగా అయితే ఉడకబెట్టుకోవచ్చు. అందులోకి ఇది మనకి మూతని తీయడానికి గ్రిప్ కోసం వచ్చిన స్క్రూ. మనం ఈ స్క్రూని ఫిట్ చేసుకుంటే ఆ మూత మనము ఈజీగా తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఎగ్ ట్రేని మనము లోపల పెట్టిన తర్వాత తీయాలి అని అంటే ఎలా తీస్తాము? అట్లా దేన్ని కూడా వేడి అనేది మనకి తగలకుండా ఈజీగా ఉండడానికి అది. ఇక ఇది మనకి ఎక్కువనైతే రాలేదు వైరు, చాలా చిన్నగానే ఉంది. అయినా కూడా మనకి చాలా యూస్ఫుల్గానే ఉంది. అది ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బటన్ అనేది ఆన్ చేయాలి, అంతే. ఇక హై ఫ్లేము, లో ఫ్లేము అనేది మీడియమ్స్ అంటే ఏమీ లేవు. ఒకటే సింగిల్ ఆన్ చేసినామంటే అంతే. ఇక లోపల స్టీల్ మనకి టింగ్ టింగ్ అనే సౌండ్ వస్తుంది. అది పీకడానికి అయితే ట్రై చేయకండి, అది లోపల ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక ఇది మనం స్టీమ్ చేసుకోవడానికి ఏమైనా చిన్న చిన్న ఉడకబెట్టుకోవడము, కేక్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా మేము ఈ పైన యూజ్ చేసి చేయొచ్చు. ఇక వంటలు ఏమైనా ఉంటే కింద దాంట్లో వేసుకోవచ్చు. ఉడకబెట్టేటివి మనం ఇందులో అన్నీ కూడా చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ మల్టీ కుక్కర్లో మనకైతే ఇవన్నీ వచ్చేసినాయి. చాలా సింపుల్గానే ఉంది, చూడడానికి చిన్నగానే ఉంది, కానీ లాభాలు మాత్రం మనకి చాలా ఉన్నాయి. ఇక ఏంటి, మనం ఇందులో వండడానికి నిజంగా ఇవన్నీ వస్తాయా లేవని మీకు డౌట్ ఉన్న వాళ్ళకైతే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం మూతను సెట్ చేసుకున్నాము. ఎగ్జాంపుల్గా మీకైతే చూపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ వాళ్ళు చూసిలో అంటే ఎలా అని కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇలా మనము ఫస్ట్ మనం మూతకైతే మనకి ఇచ్చిన క్లిప్ను బట్టి మనం ఈ స్క్రూని అయితే బిగించేసుకోవాలి, ఎందుకంటే తీయడానికి పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఇక నెక్స్ట్ ఎగ్ ట్రే ఉంది కదా చిన్నది, ఇది వచ్చేసి ఏం చేయాలి, ఇలా కింద నుంచి తీయాలి. దీనికి మనకి ఇప్పుడు బల్బు కదా, మనం హోల్లో పెట్టేసి ఇట్లా తిప్పేస్తే ఎలా అయితే సెట్ అయిపోతుందో దీని కూడా సేమ్ అదే విధంగా మనకు ఉంటుంది. వాటిని క్లియర్గా చూసుకొని ఇలా పెట్టేసి తిప్పేసినామంటే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయి ఉంటుంది. ఇలా పట్టుకున్నామంటే మనం ఎగ్స్ని తీసేయచ్చు, పెట్టేసేయచ్చు. ఇంతే. ఇక ఈ సెట్ అంతా అయిపోయింది. మనం ఇలా పెట్టేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఎగ్స్ పెట్టుకున్నామంటే అయిపోతుంది. ఎగ్స్ వద్దు మనకి ఇంకా వేరే ఏమైనా ఉడకబెట్టుకునేవి కావాలంటే ఆ పైన ఉన్న దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. కింద వాటర్ పోయాలి, పైన ఉన్న దాంట్లో మనకు కావాల్సిన పదార్థం ఏంటో తీసుకోవాలి. ఇప్పుడు దీని అయితే మనం ఆన్ చేసినాం. కొన్ని నీళ్ళు అయితే ఫస్ట్ పోసి అయితే చూసినాము, కొత్త గిన్నె కాబట్టి నీళ్ళతో ట్రై చేసిన తర్వాత ఇక్కడ మనకి త్రీ పిన్ ప్లగ్ ఇది. సో మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది పెట్టుకోవాలి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను నేను. ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నేనైతే పాలైతే తీసుకున్నాను. అంటే మనకి గిన్నెలో పట్టేంతవరకు తీసుకున్నాక స్విచ్ ప్లగ్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఈ బటన్ని ఆన్ చేయాలి, అంతే. ఆను ఆఫ్ అంతే. ఇక స్లో కావాలి, స్పీడ్ కావాలి అనేది అయితే మనకి ఏముండదు. జస్ట్ 2 మినిట్స్లో మనకైతే పాలు అయితే మంచిగా మరిగిపోయాయి. చూడండి స్నో ఎలా వచ్చేసిందో. దాని తర్వాత మ్యాగీ కూడా ఉడికేసింది. మ్యాగీ ఉడకబెట్టడమే కాదండి, ఇందులో మనము ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఏంటి నమ్మట్లేదా? ఇగో చూడండి, నేను మ్యాగీకి సంబంధించిన ఫ్రై ఐటమ్స్ కూడా ఇందులోనే చేశాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇందులోనే డైరెక్ట్ మ్యాగీ వేసుకొని మసాలా వేసినామంటే మ్యాగీ రెడీ అయిపోయింది. యమ్మీగా సూపర్ టేస్ట్గా ఎక్సలెంట్గా ఉంది. అంతే కదండి. అదిరిపోయే ట్విస్ట్ ఏంటిదంటే ఇది ఏంటి అనుకుంటున్నారు, ఇందులో మనం అన్నం కూడా వండుకోవచ్చు. చూస్తున్నారు కదా కానీ ఎలా ఉడుకుతుందో అన్నము. చూడండి ఇంత చిన్న కుక్కర్లో మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మీకు కూడా కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి.